మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చదివిన వాక్య భాగంలో ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట అందరితో, కొందరితో కాదు, బంధువులతో కాదు, తోటి విశ్వాసులతో కాదు, కానీ అందరితో సమాధానమును మరియు పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అనగా సమాధానము మనం కలిగి ఉండాలి, 2 పరిశుద్ధతయు కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఈ మాట దగ్గర మనం ప్రయత్నించుడి అనగానే మేము ప్రయత్నించాము గానీ మా వల్ల కావట్లేదండి, మేము ప్రయత్నించాం గానీ మా వల్ల కావట్లేదు సార్, మేము పరిశుద్ధంగా ఉందాం అనుకుంటున్నాం గానీ మా వల్ల కావట్లేదు, మాకు కుదరట్లేదు, మేము ప్రయత్నిస్తాం గానీ మేము ఓడిపోతున్నాం అని ఇట్లాంటి మాటలు చెప్పడానికి దేవుని ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. ఆయనతో తర్కించడానికి, ఆయనతో వాదించడానికి ఎవరికి శక్తి సరిపోదు. ఆయన శక్తి శౌర్యం ఎదుట, బల పరాక్రమం ఎదుట నిలబడి సమాధానము చెప్పగలిగిన వాడు ఎవడును లేడు. ప్రభు సెలవిస్తున్నారు, సమాధానమును పరిశుద్ధతయు మనం కలిగి ఉండాలి. మనం ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోవడం కాదు, ప్రయత్నిస్తూ ఉంటే మనం వాటిని కలిగి ఉంటాం, మనం వాటిని పొందుకుంటాం. దానికి మనం ఒక సూచన చూడాలంటే అపోస్తలుల కార్యం గ్రంథంలో మనం చూస్తాం. మీరు బలహీనంగా భయపడుతూ పిరికివారిగా ఉన్నారు గాని శిష్యులారా, మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు, మీలో పరిశుద్ధాత్మ నివాసము చేస్తాడు, అప్పుడు మీరు ధైర్యాన్ని పొందుకుంటారు. అదే మాట మనం యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం. ప్రభువుని గురించి ఆయన సమాధాన అధిపతి మరియు ఆయన పరిశుద్ధుడు, ఈ 2 ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ఎవరిని ప్రయత్నాలు చేసినా అది వారి వల్ల, వారి చేత కాదు. కానీ ప్రభు వారిలో ఉంటే, అనగా పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటే గాని సమాధానమును పరిశుద్ధతయు వారిలో కలగదు. ఇప్పుడు ఈ సమాధానము పరిశుద్ధతయు అంత అవసరమా అంటే ఎస్, అది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, ప్రథమమైనటువంటి క్రైస్తవ లక్షణాలు. సమాధానం, తరువాత పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా ఎవరు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేరు, దేవుని చూడలేరు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి గేట్ దగ్గర నిలబడితే గేట్ దగ్గర గేట్ కీపర్ ఒక స్లిప్ ఇచ్చి, ఇదిగో నువ్వు అందరితో సమాధానం పడే ఉన్నావా, అందరితో సమాధానంగా ఉన్నావా, ఎవరితో గొడవలు పెట్టుకున్నావా అని అడిగితే ఎవరితో గొడవలు లేవండి అని మనం ఒకవేళ చెప్పినట్లయితే ఆయన అక్కడ ఉన్నటువంటి దూత ఎవరెవరితో అసమాధానం ఉందో, ఎవరెవరితో గొడవలు పెట్టుకున్నావో, ఎవరెవరిని కొట్టావో, ఎవరెవరిని దూషించావో ఆ యొక్క పేర్లన్నీ రాసి, ఇదిగో వీళ్ళతో వెళ్ళి నువ్వు సంతకం పెట్టించుకునిరా. ఎలాంటి సంతకం? నో అబ్జెక్షన్ లెటర్ లాగా. వీళ్ళతో నాకు ఎటువంటి గొడవలు లేవు, మేము ప్రేమగానే ఉన్నాం, మాకు ఏ ఇబ్బంది లేదు అని వాళ్ళతో వెళ్ళి సంతకం పెట్టించుకునిరా అని పంపిస్తే అక్కడున్న లిస్ట్ అంతా దేవునికి తెలియని ఏముంటాయి, ఆయన దూత ద్వారా వాటన్నిటి రాయించి, పలానా పలానా వ్యక్తితో నీకు గొడవ ఉంది, పలానా పలానా వ్యక్తిని నువ్వు కొట్టావు, పలానా పలానా వ్యక్తిని నువ్వు తిట్టావు, అతన్ని మోసం చేసావని మాటలన్నీ, ఆ పేర్లన్నీ లిస్ట్ రాసిస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీకు మాకే గొడవ లేదు, దీనిలో ఒక సంతకం చేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, నేను సంతకం చేయను, ఎందుకంటే నీకు నాకు గొడవ ఉంది కాబట్టి, నువ్వు నన్ను తిట్టావు, నన్ను కొట్టావు, నువ్వు నన్ను అపహసించావు, నా జీవితాన్ని పాడు చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు అనేటువంటి మాటలతో వారు సంతకం పెట్టిన ఆ పేపర్ మీద అంటే పరలోక రావడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉండగానే, ఇంకా మన జీవం, మన శరీరంలో, మన హృదయం, మన నాడి ఇంకా కొట్టుకుంటూ ఉండగానే, మనం సజీవంగా ఉండగానే, మనకి ఇంకా జీవం మన మీద, ఆయుష్ ఇంకా మన మీద ఆయన కృప నిలిచి ఉండగానే మనం అందరితో సమాధాన పడాలి. సమాధానం లేకుండా దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేము. ఆ గేట్ దగ్గర దేవుడు నిలబెట్టి అక్కడే ఆయన మాట్లాడతాడు. దేవుని దూత అక్కడి నుంచే ఈ రాజ్యంలోనికి, పరలోక రాజ్యానికి అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదు అని బయటకు నెట్టివేసి, ఎడం వైపుకు త్రోసివేసి, నరకానికి తీసుకువెళ్లి తోసివేసేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరియు పరలోక రాజ్యానికి సమాధానంగా ఉన్నాం, అందరితో బాగానే ఉంది అని అడుగు పెడదామని అడుగు వేసి ప్రభువును చూడాలి అంటే మళ్ళీ అది కూడా సాధ్యం కాదు. అక్కడేం చేయాలి? అక్కడ మరలా మనకి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తూ ఉండేటువంటి స్థానం వేరు, దేవుని యొక్క సింహాసనము దగ్గర ఉండేటువంటి స్థానం వేరు, దేవుని రాజ్యంలో వాసులుగా ఉండే స్థానం వేరు, దేవుని ప్రక్కన వధువు సంఘంగా నిలబడేటువంటి వారి స్థానం వేరు, పెండ్లి వివాహానికి విందుకు పిలువబడిన వారి యొక్క స్థానం వేరు. కాబట్టి పరలోక రాజ్యంలో అనేకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. అయితే ప్రభువును, సాక్షాత్తు ప్రభు యొక్క ముఖమును తేరి చూడాలంటే, ఆయన ముఖ దర్శనమును చూడాలంటే పరిశుద్ధత చాలా ముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఆయన రాజ్యంలోకి నిలబడి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి స్థాయిలో చాలా అల్ప స్థానంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలన్నా సరే, అక్కడ నిలబడి అక్కడ ఉన్న వారిని చూడాలన్నా, అక్కడ వారి మధ్య సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తును చూడాలి అన్నా ఖచ్చితంగా పరిశుద్ధత అనేది కావాలి. కాబట్టి నేటి దినాన ప్రభు సెలవిస్తుంది, మీరందరితో సమాధానంగా ఉండండి, 2 పరిశుద్ధత కలిగి ఉండండి. ఈ 2 కలిగి లేకుండా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది
దుర్లభం, అసాధ్యం, అసంభవం. కాబట్టి మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం, నీ ప్రతి వారితో వాదన ఉన్నప్పుడు దారిలోనే నువ్వు సమాధాన పడు. ఒకవేళ నువ్వు సమాధాన పడలేదంటే ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగిస్తాడు, బంట్రోతు నిన్ను తీసుకువెళ్లి చెరసాల్లో చీకటి గదిలో తోసివేస్తాడు అని. కాబట్టి మనకి ఇంకా సమయం ఉండగానే మనం ప్రతి వారితో సమాధాన పడాలి. క్రైస్తవునికి ఎవరి మీద కూడా అసమాధానమైనటువంటి కక్షలు, ఈర్షలు, వారు పాడైపోవాలి, వారి జీవితాలు పతనా స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ ఉండకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో. మరియు దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని చేత పరిశుద్ధులను ఎంచబడి పరలోక రాజ్యానికి వీరు వారసులు. నా కుమారుడా, నా కుమారి, బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా, నా బలా మంచి నమ్మకమైనటువంటి దాసురాలా అని ఆయన చేత పిలిపించుకునేటువంటి స్థాయిలోకి, స్థానంలోకి ప్రతి క్రైస్తవుడు నిలబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యములోకి అడుగు పెట్టగలం, అడుగు పెట్టి ఆయన ముఖ దర్శనమును చూడగలం. ఈ రెండు విషయాలు ఏ క్రైస్తవుల్లో ఉండవో వారు దురాత్మకు నిలయముగా మార్చబడి సాతాను తంత్రాలకు, సాతానిక ఆలోచనలకు నిలయముగా, వాడి ఆలోచనలకు వీళ్ళు మార్గదర్శకులుగా మార్చబడి దేవుని తిన్నను త్రోవని తప్పించేవారుగా ఉంటారు. ఇట్టి వారిని వాక్యం సెలవిస్తుంది. దుర్బోధకులు, అసత్య బోధకులు, మోసపుచ్చు ఆత్మ కలిగిన వారు, భ్రమపరచు ఆత్మ కలిగిన వారు, ప్రేమ లేని వారు, పరిశుద్ధాత్మ లేని వారు అని. అటువంటి వారిలో ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉదాహరణలు ఉన్నారు. ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టినటువంటి అటువంటి వారు వెళ్ళినటువంటి మార్గాల్లో ఎవరు వెళ్ళకూడదని. అది ఇస్కరియోతు యూదా గాని, హ్యూమనయేని గాని, అలెగ్జాండర్ గాని, బిలాము గాని, ఇలా తిన్నని త్రోవను తప్పించే వారి యొక్క మార్గాల్లోకి వెళ్ళేటువంటి స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదని ప్రభు స్పష్టంగా మనకు నేటి దినాన్ని ఆయన వివరిస్తున్నాడు. సమాధానము, పరిశుద్ధత అతి ప్రాముఖ్యం. ఇవి లేకుండా దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేము. ఇవి కలిగి ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఉండడం అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఇజ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అడుగు వేస్తూ ఉన్నారు. దేవుడు వారి ఎదుట ఎదురైనటువంటి ప్రతి అవరోధాన్ని తొలగిస్తూ ఉన్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని చేయడానికి అడుగు వేస్తూ ఉన్నాడు. దావీదుకు అవరోధంగా, వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన మారుస్తూ ఉన్నాడు. పౌలు దేవుని చిత్తానికి అడుగు వేస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులైనా, కొరడా దెబ్బలైనా, ఆకలి దెబ్బలైనా, హింసలైనా, జైలు శిక్షలైనా, చెరసాలైనా, ఇవన్నీ ఎన్నైనా సరే ప్రయత్నిస్తూ అడుగు వేస్తున్నాడు దేవుని చిత్తం చేయడానికి. దేవుడు అతని మార్గాన్ని సరళం చేశాడు. కనుక ప్రయత్నించడం అంటే ప్రయత్నించే మా వల్ల కాలేదని చెప్పడం మటుకు కాదు, కానీ ప్రయత్నిస్తూ ఉండగా దేవుని సహాయాన్ని పొందుకొని ఒక అడుగు తర్వాత మరొక అడుగు, ఒక అడుగు తర్వాత మరొక అడుగు, ఒక మెట్టు పైన ఇంకొక మెట్టు ఎక్కుతూ దేవుని రాజ్యానికి చేరేంత వరకు ప్రయత్నిస్తూ అలసిపోక సొలసిపోక దేవుడిచ్చేటువంటి సమాధానం, పరిశుద్ధత కలిగి మనం జీవించిన రాజ్యానికి వారసులు అవ్వాలనేటువంటి ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఉంది. కనుక ఆయన వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి ఈ సమయం ముందు మనం అందరితో సమాధానం కలిగి ఉండడానికి, ఎవరితో ఉన్నా ఇప్పుడే అసమాధానం కలిగి ఉంటే వారితో సమాధాన పడి ప్రేమ ఆప్యాయతలతో, మరియు ఏదైనా విషయంలో పరిశుద్ధత లేకుండా, అపరిశుద్ధత, అపవిత్రత ఒకవేళ హృదయమును, శరీరానికి ఏమైనా చోటు చేసుకుంటే వాటిని సరి చేసుకుని విడిచిపెట్టడానికి ప్రభు మనకు సమయం అనుగ్రహించి ఉండగా, ఈ సమయంలో దేవునికి మన హృదయమును, మన మనస్సును, మన సర్వదేహాన్ని, మన ఆలోచనలు సమస్తమును ఆయన చేతులకి అప్పగించుకుందాం. అందరితో సమాధానమును మరియు పరిశుద్ధతయు కలిగి ఉండి దేవుని రాజ్యానికి వారసులమవుదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుగట్ట ఫలింపచేయును గాక. తలలు వంచి కళ్ళు మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు వారిని కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతిబడి మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానము, పరిశుద్ధత లేకుండా ఎవరినూ కూడా నీ రాజ్యానికి వారసులు కాలేరని చెప్పవుతండి. నేను ముఖ దర్శనమును చూడలేరని తెలియజేశారు. మరియు సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ ప్రయత్నించే వారికి నువ్వు సహాయం చేస్తావని, ప్రయత్నించే వారిని ఓడిపోనువు అని మీరు తెలియజేశారు. కనుక అయ్యే వాక్యం వారందరినీ మీ చేతులకు అప్పగించుకున్న వారందరినీ దీవించండి, ఆత్మీయ బలపరచండి. ప్రతి వారికి సమాధానం, ఐక్యతను, ప్రేమను మీరు అనుగ్రహించండి. పరిశుద్ధతను, పవిత్రతను వారికి అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి వారిని స్వారూప్యులకు మార్చి రాకడ రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా వారిని దీవించి వర్తిలింప చేయమని, ప్రతి కొరతను తీసి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, దీవెనను కలుగు చేసి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.